ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగాన్ని సంఘక్షేమం కొరకు దీవించి దయచేసినందుకై స్తోత్రములు నాయనా. మీ ఆత్మ సహాయంతో వివరించే కృప మాకు అనుగ్రహించి వివరించుకొని మేలు పొందులాగున మీరు దయ చూపుతున్నందుకై మీకు స్తోత్రాలు. దేవా, మీ దయ పాలించమని, ఆత్మీయ వివేకాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నిన్నటి వారంలో కూడా ఒక అంశాన్ని ప్రవక్త అయిన ఎలీషా అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం ఎవరి దగ్గర జరిగింది? వాక్య భాగం షూనేమీయురాలి దగ్గర ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఇవంతా మనము ఒకదానికి ఒకటి ధ్యానం చేయడానికి వీలుగా జాగ్రత్త పడదాం. జాగ్రత్తగా వినడం మనం నేర్చుకుందాం. షూనేమీయురాలు ఏమి ఉంది, ఏమి లేదు, మనలో ఏమి ఉంది, ఏమి లేదు అని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రవక్తల పరిచర్య కొంత మనం అవగాహన ధ్యానం చేద్దాం. ప్రవక్తల పరిచర్య చూడండి. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దానిని విచారించి పరిశోధించింది. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడబోరుచున్నారు. వారికి ఏం బయలుపరచబడిందంట? ప్రవక్తలకు ఏం బయలుపరచబడిందంట? చెప్పాలా మీరు? ఏం బయలుపరచబడిందంట? ప్రవక్తలకు ఏం మనకు అందుకనే వాక్యాన్ని జాగ్రత్తగా చదవాల. పాత నిబంధన ప్రవక్తలకు ఏం బయలుపరచబడ్డది? మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి చదవండి. వాళ్ళకి ఏం బయలుపరచబడిందంట? మన కొరకే వారు పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడింది. వారి జీవితాల్లో జరిగే సంఘటనలను బట్టి వారు అతిశయించలేదు, ఇంకా ఎక్కువగా వ్రాయబడలేదు. కారణం ఏంట్రా అంటే వారు రాబోయే క్రీస్తును, ఆ ప్రజలు పొందబోయే ఆ కృపను, ఆ గొప్ప రక్షణను వారు గమనించి ఆ టైం వాళ్ళకు తెలియలేకుండా పోయింది. కానీ వారి కొరకు మనం పరిచర్య చేస్తున్నాం అని వారు ఈ పరిచర్య వారికి బయలుపరచబడ్డది. వారు నమ్మకంగా చేసిన పరిచర్య. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఎందుకంటే వారికి ఇవన్నీ, ఈ రక్షణ, అందులో ఉన్న మహిమ ఇవన్నీ తెలియదు వారికి. ఎందుకు తెలియదు? వారికి మరణ పునరుద్ధానాలు లేవండి. దేవదూతలకు
మరణ పునరుద్ధానము, శ్రమ, ఇవన్నీ వారికి తెలియదండి. వారికి శ్రమ అంటే తెలీదు. దేవదూతలకు శ్రమలు తెలుసా? దేవదూతలకు మరణం తెలుసా? పునరుద్ధానం తెలుసునా? వారికి తెలియవు. అరే, ఇటువంటివి ఉంటే ఎంత భాగ్యం. వాళ్ళు ఈ విషయాలను వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు అనుభవించాలని ఇష్టపడతా ఉన్నారు. దేవదూతలు పరిచయం చేసినారు, కాపాడినారు విశ్వాసులను, కానీ ఆ తీవ్రత వాళ్ళకు అనుభవించలేదు. అందుకనే దేవదూతలు ఈ కార్యాలను తొంగి చూడగోరుతున్నారు. మన పరిచర్యను మనమే పరిశీలించలేకపోతున్నాం. ఇది విశేషం. మనకు దయచేయబడిన ఈ గొప్ప రక్షణ ఎవరు పరిశీలన చేయడం లేదు? వాళ్ళు పరిశీలన చేసినారు. ఎవరు పరిశీలన చేయడం లేదు? మనం చేయడం లేదు. మనము మార్కెట్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కుంటే పరిశీలన చేస్తాం. ఇది మంచిదా కాదా, డ్యూరబిలిటీనా కాదా అని పరిశీలన చేస్తాం. ఈవెన్ బంగారును కూడా పరిశీలన చేస్తాం. కానీ మనము అంగీకరించిన సువార్త సత్యాన్ని ఇంతవరకు మనం పరిశీలన చేయలేకపోతున్నాం. ప్రతి విశ్వాసికి బాధ్యత, ప్రతి విశ్వాసికి భారం ఉండాలి. మనము అనుసరిస్తున్న విధానాన్ని మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. కొరింథీయులకు రాస్తూ, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే, ఎవరో వచ్చి పరీక్షించారు, మిమ్మును మీరే పరీక్ష చేసుకోండి. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. గుడ్డిగా ఏదో గొర్రెదాటుగా మనం పోవడానికి వీల్లేదండి. వీళ్ళారా పరిశీలన చేసుకుందాం. మేము అనుసరిస్తున్నటువంటి తీరు ప్రభు అనుమతించిన తీరేనా, మా సొంత మార్గమా? సామెతల గ్రంథంలో రాయబడింది, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదండి. అది సరైనది కాదని వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? మరణించిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది. అయ్యో, అందుకనే వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారు, పళ్ళు కొరుక్కుంటున్నారు. ప్రియులారా, వాళ్ళకి అప్పుడు తెలిసే ప్రయోజనం ఉందా? మరణం తర్వాత అయ్యో ధనవంతుడే మాదిరి, అయ్యో నాకు భూమి మీద సహోదరులు ఉన్నారని తెలుసుకోవడం బాగుంటుందా? ఇప్పుడే పరిశీలన చేయండి, ఇప్పుడే పరీక్షించుకోండి. సంఘము త్వరగా మార్పు చెందబోతా ఉంది. ఒక్క క్షణిక కాలంలో జాగ్రత్త లేకపోతే మీ ఇంటి విషయాల్లో, ఎన్నో విషయాల్లో, మీ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నారు, పరిశీలన చేస్తూ ఉన్నారు. కానీ ఎంత వెనుకబడి ఉన్నామో చూడండి. మనకు ప్రభు అనుగ్రహించిన రక్షణలో మనము పరిశీలించుకోలేకపోతున్నాం. పరిశీలించుకోకపోతే ఎవరి తప్పు? చూడండి, ఆదాము హవ్వలో ఆదాము అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇస్తే నేను పళ్ళు తిన్నానన్నాడు. అట్లయితే ఆదామా నీకేం తప్పు లేదని పక్కకు పంపించినాడా? శిక్ష ఇచ్చినాడు కదా. హవ్వ లేదు నాదేం తప్పు లేదు, ఇదిగో ఈ సర్పం నన్ను మోసపుచ్చింది. అరే, సర్పం నిన్ను మోసపుచ్చిందా? సరే పక్కకి జరుగు, నేను సర్పాన్నే చూసుకుంటాను అన్నాడా? హవ్వకు కూడా శిక్ష అనుమతించబడు. మీరు మోసపోకండి. దేవుని వాక్యము అర్థం చేసుకునే ఆత్మీయ జ్ఞానము మీకు చదువు లేకపోవచ్చును, ప్రతి ఒక్కరికి ఇవ్వబడిందండి. ఇదే గొప్ప వరం. చదువుకున్న వాళ్ళకే అర్థమవుతుందని కాదు, ఎవరికైనా ఆత్మీయ జ్ఞానం అర్థమవుతుంది. కాబట్టి మీకు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించినారంట. వాళ్ళు దేన్ని పరిశీలించినారంట? అంటే వాళ్ళకున్న రక్షణ ఏంటి? వాళ్ళకున్న రక్షణ ఏంటంటే, వాళ్ళు యుద్ధానికి పోతే యుద్ధంలో జయం పొందుతారు, అది రక్షణ అనుకుంటున్నారు. ఆ సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం 2 పాయలుగా చీల్తా ఉంది, రక్షణ అనుకుంటున్నారు. అందులో ఫరో సైన్యం చనిపోతున్నారు, ఓ దేవుడు మాకు మేలు చేస్తున్నాడు అనుకున్నారు. వాళ్లకు ఈ రక్షణ గురించి ఆశ్చర్యం కలిగింది.
అది ఏమి రక్షణ? అది ఎంత గొప్ప రక్షణ! శాశ్వత కాల రక్షణ. ఆ ఆ సముద్రం దాటిన, ఎర్ర సముద్రం దాటినటువంటి వారు అలా చనిపోయినారు, పాపంలో పడినారు. కానీ మరణములో నుండి జీవంలోనికి దాటిన వారు ఎన్నటికి చనిపోరు. ఎంత గొప్ప రక్షణ! ఈ రక్షణను గురించి వారు పరిశీలన చేస్తా ఉన్నారు, ఎవరు పరిశీలన చేయటం లేదు. చాలా మంది భక్తి కార్యాలను కొనసాగించడమే చాలనుకుంటున్నారు, తృప్తి పడుతూ ఉన్నారు. జాగ్రత్త, మోసపోతావు. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఎవడైనను నోటికి తీస్తారా? చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, 1వ అధ్యాయంలోనే 8వ వచనంతో ఎంత రాయబడింది చూడండి. 1వ అధ్యాయము 26వ వచనమా, 26వ వచనం. నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. వాని భక్తి వ్యర్థమే. ఏమండి, భక్తిలో ఉన్న ఒక ఇది చూడండి, భక్తిలో ఉన్న ముసుగు ఏమంటే వ్యర్థం కాబోయే భక్తిలో ఉన్నామేమో. నోటికి కళ్ళెము పెట్టుకొనక, కళ్ళెం దేనికి పెడతారు తెలుసా? దేనికి పెడతారు? ఎందుకు పెడతారు? కరెక్టే. దిశ మార్చుకోవడానికి, ఆగడానికి, ఆ పైన కూర్చున్న రౌతుకు అదుపులో ఉండటానికి కళ్ళెం పెడతారు. దేనికి? నీవు ప్రభువుకు దాసుడవై ఉండక నువ్వు కేవలం భక్తిపరుడైతే ఆ భక్తి నిన్ను రక్షించదు. ప్రభు చెప్పినట్టుగా నువ్వు నడవాలి, ప్రభు చెప్పినట్టుగా దిశ మార్చాలి, అంతేనా కదా? అందుకనే ఎవడైనాను నీ ప్రభువు నీకు యజమానుడుగా కాకుండా నీవు కేవలం భక్తి అనుసరిస్తే ఆ భక్తి వ్యర్థమే. ఏమండి, వింటున్నారా? ఆ భక్తి వ్యర్థమే. తర్వాత మనము చదువుతాం భక్తి గురించి. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, దయచేసి 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇట్టి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. శరీర సంబంధమైన సాధకము కొన్ని విషయాల్లో ప్రయోజనకరమే. ఉదయాన్నే లేచి వాకింగ్ పోవడము, తర్వాత ఎక్సర్సైజ్ చేయడము, కొంత నీ శరీరానికి ఆరోగ్యమే కలుగుతుంది. కానీ దైవభక్తి ఇదేమంట? వాగ్దానముతో కూడింది. దైవభక్తి ఏంటంట? వాగ్దానముతో కూడిన దైవభక్తి. అంటే ఏమే? వాగ్దానంతో కూడిన, నీవు అనుసరించేటువంటి మార్గం సరైనదైతే దానికి ఒక వాగ్దానం ఉంది. ఏం వాగ్దానం తెలిసిన? నీ జీవితంలో సంతుష్టి, సంతుష్టి సహితమైన దైవభక్తి. అంటే సంతుష్టి సహితమంటే అర్థమేమే? ఒకవేళ మనకేం లేకపోవచ్చునో, మనం సంపాదించుకోలేని అసమర్థులంగా ఉన్నాం, వాళ్ళని చూసేది దేవుడు ఏం లేని వాళ్ళనే గొప్పగా అనుకుంటున్నాడు లేండి అని అనుకోవడం తప్పండి. ఏమండి, నీకు అన్ని ఉన్నా నీకేముండాలా? సంతుష్టి. అది ఎప్పుడు ఉంటుంది? క్రీస్తును కలిగి ఉండటమే సంతుష్టి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధన. చాలా మంది ఏం చేస్తున్నారంటే దైవభక్తిలోనే ఆగిపోతున్నారు. దైవభక్తిలోనే ఆగిపోతున్నారు. అసలు దైవ భక్తులుగా పిలువబడటానికే ఇష్టపడతా ఉన్నారు. దైవభక్తి వాగ్దానంతో కూడినదనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంది. మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తీయాల్సిన అవసరం లేదు, మనకు టైం అంత ఉండదు కదా, చాలా ఉంది పాఠం. 11వ అధ్యాయంలో చూస్తే భక్తులన్నారా విశ్వాసులన్నారా? భక్తి అనే మాట మనకి ఎక్కడా కనపడదు. ఏమండి, భక్తి అనే మాట మనకు కనపడదు.
విశ్వాసమును బట్టి హనోక్, విశ్వాసమును బట్టి హెబెలు, విశ్వాసమును బట్టి అబ్రహాం. అబ్రహామును భక్తిపరుడు అన్నారా, నీతిమంతుడు అన్నారా? చెప్పండి. అంతే కదా. మరి భక్తి విషయం ఏంటి? భక్తి ఏంటి? అందుకనే ఒక ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలుగుతుంది, ఉంది. నువ్వెంతనా దాని గురించి వాదించవచ్చును. నేను అనుసరిస్తున్న తీరు 100% కరెక్ట్ అని. కానీ అది ఎప్పుడు తేట పడుతుందంట? నువ్వు చనిపోయింది. అయ్యో, ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. పౌలు కూడా ఒక భక్తి మార్గంలో ఉన్నాడు. పౌలు భక్తుడు కూడా ఆయన ఏం చేస్తున్నా, ఎటువంటి భక్తి మార్గంలో ఉన్నాడంటే, ఏమండి, ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించినటువంటి వారిలో ఒకడు ఎవరు? ధర్మశాస్త్ర విషయమై అనింద్యుడునై ఉంటిని అని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 8వ దినాన సున్నతి పొందినాను, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాను, ఆ ఆసక్తి, దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉన్నాను. ఏమండి, చాలా ఉన్నాయి. అయినా వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాను. అదే పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నేను ఇంత భక్తిగా ఉన్నాను, లోపల ఇంకొకటి నాలో పాపము పోరాడుతూనే ఉంది, శరీరాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇప్పుడు నాకు తెలిసింది ఏమిరా అంటే, నేను ఎంత భక్తి మార్గాన్ని పాటించినా నేను చివరికి ఏమైతా? మరణిస్తా. అందుకనే అయ్యో, నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణానికి లోనైన శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? చాలా భక్తిగా ఉన్నాడండి. కానీ ఆయన ఏమంటున్నాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇంత నమ్మకంగా ఉంటున్నా కూడా నాకు ప్రయోజనం లేదే. అందుకని ఆయన అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞత. అంతటి ఘోరమైన స్థితి నుంచి యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ మరణం నుంచి రక్షించినాడు. నువ్వు భక్తి మార్గంలో ఉన్నావా? విశ్వాసంలో ఉన్నావా? నిన్నటి దినాన 2 సహోదరులు విశ్వాసులైనారండి. అందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మనము భక్తి మార్గాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం ఈ ఉదయకాలంలో. దాదాపు 2 ఎట్లా ఉన్నాయంట? ఒకటిగానే ఉన్నాయి. లూకాసు వార్తలు చూస్తే సుమయోనును నీతిమంతుడు భక్తిపరుడై ఉండి అని మాట రాయబడి కదా. భక్తికి విశ్వాసాన్ని, నువ్వు విశ్వాసివా భక్తిపరురాలువా? విశ్వాసులకు భక్తికి ఉన్న తేడా ఏమరా అంటే, భక్తి ప్రతిఫలం కోరుకుంటుంది, విశ్వాసులు పరలోకం చూస్తారు. విశ్వాసులు ప్రతిఫలం కోరుకోరు, కానీ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అంటారు. ఎవరు? భక్తి పరులు ప్రతిఫలం కోరుకుంటున్నారు. ప్రభువా, నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉంటిని కొడుకు పుట్టాలని, నేను ఇన్ని రోజులు విశ్వాసం ఉంచినాను, దేవుడు నాకేం చేసినాడు? కొడుకు ఇచ్చినాడు. ఉండండి, చెప్తున్నాను. ఏమిచ్చినాడు? అయిపోవాలి సంబంధం. ఎవరి సంబంధం? దేవునికి ఆమెకున్న సంబంధం దేంతో అయిపోయింది? అయిపోయా. ఇక మళ్ళా కొనసాగేది ఎట్లా కొనసాగుతుంది? కొనసాగడానికి ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం, ఒక వస్తువు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం, మనకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా? వాడు ఉచితంగా ఇచ్చినాడు అనుకోండి, ఏముంటుంది? సంబంధం ఉంటుందండి. భక్తి వేరు, విశ్వాసం వేరు. సరే, అంత మనం తరచి వాక్యాన్ని మనము చాలా సమయం తీసుకుంటుంది. ఆయన ప్రభు కృపను బట్టి ధ్యానం చేస్తున్నాం. ఎలీషా కూడా, ఎలీషాకి ఏం తెలుసు? ఈ 4వ అధ్యాయం మీరు చదివితే ఎలీషాకు జరగబోయే విషయాలు తెలుసును, జరిగిన విషయాలు తెలుసును. జరగబోయే విషయాలు తెలుసు. ఒక స్త్రీ వచ్చింది ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. ప్రభువా, నీ దాసుడు శిష్యుడు చనిపోయినాడు, కానీ అప్పు చేసిపోయినాడు. అప్పుల వాళ్ళు వచ్చి నా కుమారులను పట్టుకుపోవాలని వచ్చినారు అంటే ఎలీషా అన్న మాట ఏం తెలుసునా?
నీ ఇంట్లో ఏందుందో చెప్పు అన్నాడు. అంటే అర్థమేమి? అర్థమేమిరా అంటే ఆమె ఏం చేసిందంటే తన అప్పుల కొరకు ఇంట్లోటి అన్ని ఇచ్చేసింది, అప్పులు తీర్చుకున్నది. కానీ ఒకే ఒక అప్పు మిగిలింది. ఆ అప్పుకు ఇంకా తీర్చుకోవడానికి ఆమె దగ్గర ఆ వస్తువులు ఏం లేవు. ఎలీషాకు చెప్పుకోకుండా అవన్నీ చేసేసింది. ఇప్పుడు అందుకే అంటున్నాడు ఎలీషా, నీ ఇంట్లో ఏముందమ్మా? ఆమె ఏమంటుంది చెప్పండి? నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప. అంటే ఎలీషాకి ఏం తెలుసు? ఆమెకు అనుకూలమైన కొద్దీ అప్పు తీర్చుకోవాలని ప్రయత్నం చేసింది, ఇక్కడ చిక్కుపడిపోయింది. నీవు కూడా అట్లా ప్రయత్నాలు చేస్తావేమో, చిక్కుపడితే నష్టపోతాం. అందుకనే ఎలీషా ఆయనకు జరిగిన విషయం, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసును. ఒకవేళ ఆమె అంతకు మునుపు ఎలీషా దగ్గరికి రాకపోవచ్చును. ఆమె ఆ ప్రభుకి ఎలీషాకి తెలుసును. మన ప్రభుకి తెలీదా? వాళ్ళు సనుగు కొనుచున్నారని వాళ్ళని ఎరిగి ఉండి వాళ్ళకి చెప్పాడు, మీ ఇంట్లోకి పోయి తలుపేసుకొని ఆ కార్యాన్ని చేయండి. తర్వాత అందుకనే పిల్లరా జరగబోయే విషయం తెలుసును. కానీ ఈ షూనేమీయురాలి విషయంలో ఎలీషాకి ఏం తెలియదండి. ఇది చాలా ఆశ్చర్యం, ఇది చాలా ఆశ్చర్యం. అవునండి, క్రొత్త నిబంధన గ్రంథంలో సంఘమును గూర్చి ఎవరికి తెలియదండి. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. అది ఒక మర్మం. సంఘాన్ని గురించి మర్మం, అది క్రీస్తు మర్మం. ఎవరికి తెలియదండి, ప్రవక్తలకు తెలియదు, ఎవరికి తెలియదండి సంఘాన్ని గురించి. ఆ సంఘము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనలో బయలుపరచబడ్డది. ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనముగా నాకు తెలియపరచబడినను. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా రాస్తుంది. మీరు దాన్ని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. 6వ వచనంలో ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన యేసు క్రీస్తునందు యూదులతో పాటు సమాసములను చాలు. మీరు ఇంటికి వెళ్ళి రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. ఈ మర్మం ఏదంటే యూదులు అన్యులు సంఘంలో ఒకటే, ఆయన యందు ఒక్కటే. సంఘాన్ని గూర్చిన మర్మం. ఎఫెసీ పత్రికలో సంఘాన్ని గూర్చిన మర్మాలు మనం చాలా ధ్యానం చేస్తాం. అందుకని ఎలీషాకు తెలియదండి, ఏం జరుగుతుందో ఎలీషాకు తెలియదండి. ఏది ఎలీషా తెలిసి చేసినటువంటి వాడు కాదు. రాజులను ఏమంటాడు, మీరు పోయి అక్కడ సైన్యాన్ని పెట్టండి, మీ మీదికి దండెత్తిపోతున్నారు, వీళ్ళు వెళ్ళి ఇశ్రాయేల్ రాజు వెళ్ళి కనుక్కున్నాడు. కానీ ఏం తెలియదంట. ఈ షూనేమీయురాలి దగ్గర ఏమీ అర్థం కాలే. కారణం సంఘాన్ని గురించి దేవుడు క్రొత్త నిబంధనలో తేటగా తెలియపరిచినాడండి. ఆ సంఘటనను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ షూనేమీయురాలి గురించి కొంత త్వరగా ధ్యానం చేసుకుంటూ వద్దాం. 4వ అధ్యాయం 8వ వచనం. నాతో పాటు ఒక రెండు చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడు ఎలా. ఆమె ఎవరంట? షూనేమీయురాలు, ఒక పట్టణస్తురాలు. తర్వాత అంటే అర్థం ఏంటి? ఆమెకేదో మంచి పదవి ఉంది, కనురాలు. ఆమె ఏం చేసిందంట? బలవంతం చేసిందంట. ఎవరిని? ఎలీషాను. ఎందుకు? భోజనం పెట్టడానికి. చివరికి మీరే చెప్పాలా, ఆమెకు భక్తి ఉందా విశ్వాసం ఉందా అని.
బలవంతం చేసిందంట. ఆ బలవంతాన్ని తట్టుకోలేక ఈ రోజుల్లో కూడా చాలా మంది ఒక గ్లాస్ నీళ్ళు మంచినీళ్ళు ఇస్తారని మంచినీళ్ళు ఇవ్వడము, భోజనం పెట్టడము, ఇవన్నీ భక్తిలో కనపడుతున్నాయండి. ఇవన్నీ భక్తిలో, భక్తి మంచిదే, అవన్నీ వద్దని చెప్పడంలే. అయితే అవన్నీ చేయాల్సింది క్రీస్తును సొంత రక్షకునిగా కలిగి ఉండి చేయాలి. సరే, బలవంతం చేస్తా ఉంది. తర్వాత చదవండి త్వరగా. ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయించూ వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదు. అవున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ, దీపము, స్తంభము నుంచుదుము. చాలు, ఇది కూడా భక్తి మార్గం మంచిదే. ఆమె ఏం చేసిందండి? అరే ఆయన దైవజనుడు, ఏమంటుంది? ఆయన దైవజనుడు, ఆయనకు ఒక గది ఏర్పాటు చేసి, ఒక మంచం ఏర్పాటు చేసి, ఒక దీపం, మంచిదే కదా, మంచిదే. చాలా మంచి పనులు చేస్తా ఉందండి. ఇవి ఇంకొక పాఠంలో ఇంకొక రీతిగా ఈ విషయాలన్నీ ఇంకా తేటగా మనం ధ్యానం చేద్దాం. ఇప్పటికే 12 అవుతుంది టైం. కాబట్టి ద్వారా మంచము, దీపస్తంభము, బల్ల ఉంచింది. అక్కడికి ఒకానొక దినమున ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చుచ్చి అక్కడ పరుండేడు. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ శూనేమీయురాలును పిలవమనగా వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగమని గేహజీకి ఆజ్ఞయ్యగా, వాడు ఆ ప్రకారము ఆమెతో అని. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నా. ఏమంటాడు? ఎలీషాకు తెలియని విషయం చూడండి. ఆమె భక్తి కార్యం చేస్తా ఉంది. ఎందుకోసం చేస్తా ఉందో తెలియదు. విచిత్రంగా ఉంది కదా. ఎలీషా గేహజీ ద్వారా ఏమి ఇంత శ్రద్ధాభక్తులు మనకు కనపరుస్తా ఉంది. మనం ఆమెకి ఏం చేయాలి? ఒకవేళ ఎవరితోనే రాజుతోనైనా ఎవరితోనైనా మాట్లాడి ఆమెకి ఏమైనా సమస్య ఉందేమో తీరుద్దామంటే ఆమె ఏమన్నమాట, అంటే అర్థమేమి? నా స్వజనులు, నీవే మా ప్రాంతానికి కొత్తవాడివి, వీళ్ళంతా ఎవరు? నా సొంత వారు, వాళ్ళు నాకెందుకు తక్కువ చేస్తారు? ఈమెకు ప్రవక్త మాట పైన ఏం లేదు, విశ్వాసం లేదు. దైవజనుడిని గుర్తించింది, దైవ భక్తి కలుగుతోంది. కానీ ఇవేమంటుంది? నేను నా స్వజనులలో కాపురం ఉన్నానయ్యా, నీతో నాకు అవసరం లేదు. ఎందుకు భక్తిగా ఉన్నావు? నెక్స్ట్. ఎలీషా ఆమె నేనేమి చేయబోచున్నదని వారిని అడుగగా, గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. గెహజీ ఏం చెప్పినాడు? ఆమె కుమారుడు లేడయ్యా, ఆమె పెనిమిటి ఎవరంట అంటే అర్థమేమి? ముసలివాడంటే పిల్లలు పుట్టడానికి ఆయనకు వయసు దట్టించినటువంటి వాడు. అబ్రహాం లాగా. అబ్రహాం కూడా మృతతుల్యుడు అయిపోయినాడు కదా, ఆయన పిల్లలు పుట్టడానికి తగిన వయసు లేనటువంటి వాడు. వెంటనే ఎలీషా ఆమెను పిలిచి, అమ్మా వచ్చే సంవత్సరం వచ్చే ఋతువున ఇదే సమయానికి నీకు కుమారుడు కలుగుతాడు. అప్పుడు ఆమె ఏమనింది? ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు. ఏమంటా ఉంది? అలాగూ పలకవద్దు. నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దు. అంటే మీకేం లేదండి, విశ్వాసం, వాక్యం పైన నమ్మకం లేదు. దైవ సేవకుల మాటలు ఆమె నమ్మినట్లుగా లేదు. మన జీవితాల్లో కూడా భక్తి పరులు చర్చిలలో వచ్చి అన్ని కార్యాలు చేస్తారు, భక్తుల పాదాలు కడుగుతారు, భక్తులకు భోజనాలు పెడతారు, మందిరానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు, ఎప్పుడు దేవుని మాటలే వింటూ ఉంటారు. కానీ ఏం లేదంట, శ్వాసం. అలాగూ పలుకవద్దు, నాతో నువ్వు అబద్ధం. నా స్థితి నీకు తెలుసా? నా భర్త చాలా ముసలివాడు, నువ్వెందుకు ఇంత ఇదిగా పలుకుతున్నావు? దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? ఏది లేదండి. కానీ ఆమె అలాగూ పలుకవద్దు,
నాతో అబద్ధం ఆడవద్దు. చూడండి, ఆమె ఇల్లు కడతా ఉంది, దీపస్తంభం పెడతా ఉంది, అన్ని చేస్తా ఉంది, కానీ దైవ సేవకుని మాట మీద మరి ఇవన్నీ ఎందుకు చేస్తా ఉంది? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ భక్తి జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నామా? ఎందుకు చేస్తున్నాం? అందుకని ఎలీషా అంటున్నాడు, ఆమెకి నేను ఏం చేయాలా అర్థం కాలే. ఎలీషాకే అర్థం కాలే. ఏం చేయాలో అందరికీ తెలియజేసేటువంటి ఎలీషానే ఏమంటున్నాడు, ఆమెకి నేనేం చేయాలా? ఎంత ఆశ్చర్యంగా ఉందండి. దేవుని ప్రేమ మన పట్ల ఎంత భద్రంగా ఉందో చూడండి, మర్మంగా ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే దేవునికి మనం తెలియని వారం అనుకుంటున్నాం, దేవుడికి నేను తెలియదు అనుకుంటున్నాం. కానీ ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడింది, జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన నీవెప్పుడు తెలుసును? జగతికి పునాది. ఇది ఎంత ధన్యకరంగా ఉంటుందండి ఈ మాట. నీవు జగతికి పునాది వేయబడక మునిపే ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడమ్మా. నీవేమనుకుంటున్నావు? నేను ఆయనకు తెలియదు అనుకుంటున్నావు. ఎంత ప్రేమతో మనలను గూర్చిన లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలీషాకు అర్థం కాలే దేవుని ప్రణాళిక. అందుకని ఈ కాలంలో అపోస్తలులకు, ఈ కాలంలో ప్రవక్తలకు బయలుపరచబడినట్లు పూర్వకాలాన మనుషులకు బయలుపరచబడలేదు. ఎలీషాకు కూడా అర్థం కాలే దేవుని ప్రణాళిక. నీ కొరకని నీకు అర్థమైన తర్వాత మనము విశ్వాసులుగా కొనసాగుతున్నామా? లోకంలో ఒక తంతుగా ఏదో మనకొక భక్తి మార్గం ఉండాలని భక్తి మార్గంలో కొనసాగుతున్నామా? భయపడవా? దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? ప్రియ సోదరుడా, సోదరి, అద్భుతాలు జరిగే వాళ్ళ విషయం చెప్తానండి. ఏలియా ఒక ఇంట్లో, ఒక విధవరాలు ఇంట్లో ఉన్నారు కదా. ఎన్ని ఏళ్ళు ఉన్నారు? 3.5 సంవత్సరాలు. రోజు అద్భుతమే మన ఇంట్లో, రోజు అద్భుతమే. ఏమండి కదా, రోజు అద్భుతమే. ఆమె ఏమంటుంది? కుమారుడు చనిపోతేనే ఆమె అంటుంది, దైవజనుడా, నా ఇద్దరికి నువ్వు ఎందుకు వచ్చినావు? నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నా కుమారుడిని చంపడానికి వచ్చినావా? 3.5 సంవత్సరాలు అద్భుతమే ఉంది ఆమె ఇంట్లో, కానీ ఆమెకేం పోలేదు, పాపం పోలేదు. ఒకవేళ నువ్వు నీ జీవితంలో రోజు అద్భుతాలు జరుగుతున్నాను అక్కడికే ఆగిపోయినావేమో. పాపాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినావా? పాప పరిహారాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినావా? భక్తి వ్యర్థమే అని మనం చదువుకున్నాం కదా. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆమె ఆ మాట పలకవద్దు. కొంచెం అధికారపూర్వకం, ఎందుకంటే ఆమె ఉద్యోగస్తురాలు. ఆ మాట నువ్వు పలకవద్దు. దైవ సేవకుల మాట, ఆయన సేవ నుండి సేవ చేసేటువంటి మాటని వింటూ ఉంటుండగా నువ్వు లోపడ్డావనుకో, ఆశీర్వాదం అండి. అదే ఆశీర్వాదం. మేము చేతులు పెడితే, మేము ఏదో చేస్తే, మాకు ఒక కళ వస్తే కాదండి. కళలతో పని లేదు. ఎందుకు పని లేదు? ఇక రాయబడింది. రాయబడకపోతే కళలు అవసరం, రాయబడకపోతే దర్శనాలు అవసరం. రాయబడి కూడా, ఉదాహరణకు ఒక మాట చెప్తా. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అది అయిపోయిందా ఉందా? మనం ఇంకా దాన్ని చూసి ఏమనుకోవాలి? ఇంకా వెయిట్ చేద్దామా ఆ వాక్యం కొరకు? దాని నుంచి దాటి వచ్చినాం కదా. అవునండి. వాక్యము రాయబడకపోతే, సంపూర్ణంగా రాయబడకపోతే నీకు కళ అవసరమే. సంపూర్ణంగా తెలియపరచబడకపోతే దర్శనం అవసరమే. ఇంకా నీవు దర్శనాలు, ఇంకా నీవు కళలు కాదండి. నిన్ను గూడ్చి ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? జగతికి పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమ చేత ఏర్పాటు చేస్తూ, ఇంకా ఎందుకు అవసరము? ఇంకా నువ్వు నా కుమారుడు అని చెప్పడానికి ఇంకా ఇంతకంటే మించిన ఇది ఏమైనా ఉందా? మరి ఇంకా మనం ఎందుకు నీడను పట్టుకొని ఉన్నాం? నిజ స్వరూపమైన క్రీస్తును పట్టుకోలేం. ఆయన ఉన్నాడు కనుకనే ఆ నీడ ఉంది. నీవేం చేస్తున్నావంటే ఆ నీడనే వెంబడిస్తున్నావు, కానీ ఇంకా ఎక్కడికి రాలేదు? నిజస్వరూపము ఆయన దగ్గరికి రాలేదండి. ఇంకా భక్తి మార్గంలోనే ఉన్నావు, కానీ భక్తికి ఆధారమైన ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి
నువ్వు రాలేదండి. తిమోతికి రాసినటువంటి పత్రికలో దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. దైవభక్తి ఎవరు? ఆయనను అంగీకరించకుండా, ఆయన ప్రవర్తనను అనుసరించకుండా నీ భక్తి వ్యర్థమే. నువ్వు భక్తి పుర్రాలా, నీ విశ్వాసుగా, సరే ఆమె అలాగూ పలుకోవద్దు. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడో చూడండి. నువ్వు అలాగూ పలకవద్దు, నాతో అబద్ధం ఆడవద్దు అంటేనే దేవుడు ఏం చేయాలి? ఆమె కుమారుని ఇవ్వాలనా లేదా? ఇస్తాడా లేదా? నువ్వు అలా పలుకు నిర్లక్ష్యంగా మాట్లాడితే దేవుడు ఏం చేయాలి? ఎంత కృప కలిగినటువంటి దేవుడు. వాక్యానికి ఇంకా నీవు ఎదురు తన్నుతుంటే కూడా దేవుడు నీ పట్ల మరొకసారి వాక్యాన్ని వినిపిస్తున్నాడండి. సౌలా సౌలా నీవేళ ముళ్ళుకొలలకు ఎదురు తన్నుతున్నావు, వాక్యానికి లోబడుకోకుండా. అయినా దేవుని కనికరాన్ని బట్టి ఆమెకు ఎవరు కలిగినారు? ఇది అపారమైన కనికరం అండి, అపారమైన కనికరం. ఆమెకు కుమారుడు కలిగను. ఇప్పుడు నాకు చెప్పండి, భర్త ద్వారా కుమారుడు కలిగినాడా, మాట ద్వారా కుమారుడు కలిగినాడు? ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. మనం ఎట్లా కలిగినాం చెప్పండి? భర్త ద్వారానా, వాక్యం ద్వారానా? మీకు ఎట్లా తెలుసు? దర్శనం ఏమైనా రావాలనా? మరి ఎట్లా తెలుసు చెప్పండి? యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఎట్లా పుట్టినాం మనం? ఆ కుమారుడు ఎట్లా కలిగినాడో మనం కూడా అట్లే కలిగినామండి. ఇది భాగ్యకరమైన ధన్యకరమైన వచనం కాదా ఇది? తర్వాత పేతురుకు రాసినటువంటి పత్రిక, ఈరోజు 1 గంట వరకు ఇచ్చిపెట్టానండి మిమ్మల్ని. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజుడి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు. మనం ఎక్కడి నుంచి పుట్టింపబడిన వారమంట? శాశ్వతమగు జీవము గల దేవుని అక్షయమైన వాక్యము ద్వారా మనము పుట్టినవా, పుట్టింపబడినవా? ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి వలన పుట్టినవారం? దేవుని వలన నీవు పుట్టావు. కాబట్టి నీ పట్ల, మనందరి పట్ల ఆయన ప్రణాళిక ఉందండి. ఇంతవరకు ఆయన ప్రణాళికకు ఎదురు తిరుగుతూ జీవిస్తున్నావు. ఈరోజు ఆ ప్రణాళిక నువ్వు లోబడితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి. లోబడికి పోయినా ఆమెకు కుమారుడు పుట్టాడండి. అందుకనే యెషయా గ్రంథకర్త అంటున్నాడు, ఆ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉన్నాడండి. ఏలయనగా మనకు, ఎవరికి? మనకు కుమారుడు అండి. ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ప్రియులారా, ఆమెకు కుమారుడు. యాక్చువల్గా ఆమె అవిధేయురాలు, మనం ఎవరము? చీకట్లో నివసించే వాళ్ళం, నిత్య నాశనానికి లోనైనటువంటి వారం, మరణ ఛాయ కలిగినటువంటి వారం, అవిధేయులము. మనకు కుమారుడే రాకూడదు. దేవుడు లోకమును ఎంతో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిజంగా చెప్పాలంటే ఈమె నాశనం కాకోకుండా ఆ కుమారుడు అనుగ్రహింపబడ్డాడండి, అనుగ్రహింపబడ్డాడు. సరే, మంచిది. మనకు అంత సమయం లేదు కాబట్టి 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. వెయిట్. తర్వాత 17వ వచనం.
పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. చాలు, కుమారుని కనెను. ఇప్పుడు ఆమె ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా చెప్పండి, ఏం చేయాలి ఆమె? ఆ? ఇంకా ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలా మీరు? ఎంత మనకు టైం లేదు ఇంకా, చెప్పండి. ఎలీషా దగ్గరికి వచ్చి ఏమ్మా, ఎవరో చెప్పినారే, మరి చెప్తా ఉందా? చెప్పండి. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? కాదు, నేను భక్తిగా ఉన్నాను కాబట్టి నాకేం చేసినాడు? రిలేషన్షిప్ అయిపోయింది. ఆమెతో ఏమిగా ఎందుకు దైవ సేవకుని దగ్గరికి పోలేదంటే నా భక్తి ద్వారా నా కుమారుడు కలిగినాడు, ఇంక నేను ఎందుకు పోవాలి? అయిపోయింది, మన ట్రాన్సాక్షన్ అక్కడితో ఆగిపోయింది. అవునా కదా? ఉదాహరణకు చిన్న మాట చెప్తా. గేహజీ సిరియా వాడైన నయమాను దగ్గరికి వెళ్ళి బహుమానం తీసుకున్నాడండి. తీసుకున్నాడా లేదా? గేహజీకి ఎలీషా కోపం వచ్చిందండి. ఏమయ్యా, సమయం మీద ఆ ధనము, బంగారము, ఇండ్లు, వాకిళ్ళు సంపాదించుకోవడం సమయం మీద అంటే గేహజీ ఏమనుకున్నాడు? ఈ డబ్బుతో ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనుకున్నాడు. ఎందుకు గేహజీని తన శిష్యుడైన గేహజీని అంత కఠినంగా ఆయన శపించినాడు? ఎందుకు శపించినాడు? ఎందుకు శపించినాడంటే ఆ నయమాను తమ ప్రాంతానికి వెళ్ళి ఏం చెప్పింటాడు? నాకు ఆయన బాగు చేసినాడు, నేనేం చేసినాడు? బహుమానం ఇచ్చినాడు. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళకేమర్థం? రక్షణ ఉచితం కాదు అని అర్థం. అర్థమైంది. అందుకనే సిరియా రాజైన బెన్హదదు రోగి అయితే ఏం చేసినాడు? ఎలీషా దగ్గరికి బహుమానం ఇచ్చి పంపించినాడు, నేను బాగుపడతానో లేదో కనుక్కోని. అంటే ఈ బహుమానం ఇవ్వాల్సినటువంటి ఆలోచన బెన్హదదుకి ఎట్టొచ్చింది? ఆ నయమాను నుంచి. అందుకని అంత కోపం వచ్చింది. రక్షణ విషయంలో తప్పు మాట మనం చెబితే పరలోకం నుండి దేవుని కోపం బయలుపరచబడుతుందండి. అందుకని సువార్త సత్యము ఉన్నట్టుగా మనం తెలియపరిచేవారుగా ఉండాలి. దానికి మనం ఏమి యాడ్ చేయకూడదు. పిల్లరా, ఈమె భక్తిగా ఉన్నది, అందుకు ఏం ప్రతిఫలం ఏమి అని అనుకున్నది. అందుకనే దైవ సేవకుని దర్శించలేదు, కృతజ్ఞత చెల్లించలేదు. భక్తి ఎంత ప్రమాదమో చూడండి. భక్తి ఎంత నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, నా కొడుకు పుట్టినాడు, అయిపోయింది. ఇంకేముంది? ఇంకా విశ్వాసం అయితే నీతిమంతుడు ఏమీ లేకపోయినా విశ్వాసం మూలంగా జీవిస్తాడు. సరే, మనం తర్వాత ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు తోట కోయి వారి యొద్దనున్న తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయినే అని తన తండ్రితో చెప్పాను. ఏం చెప్తున్నాడ? ఇదే విచిత్రంగా ఉంది మాట. తలనొప్పి అంటున్నాడా? నా తల పోయేనే అంటున్నాడా? అంటే అర్థం ఏంటి? మన ఐడెంటిఫికేషన్ తలనే కదా, మన శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. ఏమండి? నా తల పోయినే. ఆయన ఏం చెప్తున్నాడు? నేను చనిపోతున్నాను చెప్తున్నాడు. అర్థమవుతుందా? నేను చనిపోతున్నాను అట్లా చెప్పిన వాడెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఏం చెప్తున్నాడు? నేను ఎందుకు పుట్టాను లోకంలో? మరణించడానికి. పాపులకు సజీవుడైనటువంటి దేవుడు ఆయన ఎట్లా పుట్టాడు? భర్త ద్వారానా, మాట ద్వారానా? కానీ ఆయన ఏం కాకూడదు, ఆయన చనిపోకూడదు. కానీ సజీవుడైనటువంటి మన ప్రభు మనందరి కోసం లోకంలో పుట్టి మన కొరకు ఆయన ఏమైనాడు? అందుకని ఆయన శిష్యులకు ప్రతిసారి నేను పాపుల చేతికి అప్పగింపబడి మరణించబోతున్నాను చెప్తున్నాడా లేదా? ఈ కుమారుడు కూడా ఏమంటున్నాడు ఇక్కడ? అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ గ్రంథంలో ఛాయగా చూస్తున్నాం, నీడగా. ఆ వాస్తవం ఏమరా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నా తలపోయినే. తల్లి తొడ మీద పడుకున్నాడు, చనిపోయినాడు. తల్లి ఏం చేసింది?
ఇప్పుడు మళ్ళా ఏం అవసరం కలిగింది? అవసరం కలిగిందండి. ఎప్పుడు అవసరం కలిగింది? ఆ కుమారుడు చనిపోకపోతే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోకపోతే మనకు భాగ్యమే లేదండి. అబ్బో, ఆమె ఎలీషా మంచం మీద తన కుమారుని పడుకోబెట్టి ఎవరికి చెప్పలేదు. ఎవరికైనా చెప్పిందా? భర్తకి చెప్పిందా? ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆమె విశ్వాసిగా మారుతా ఉందండి. ఎవరి మాట ద్వారా కుమారుడు కలిగినాడో ఆయన మాత్రమే బ్రతికించగలడు. ఆయన మాత్రమే. మన ప్రభు శరీరధారిగా లోకంలో జీవించేటప్పుడు చనిపోయిన వారిని ఏం చేసినాడు? ఆయన బ్రతికించినాడు. సరే, పరుగు పరుగున దైవ సేవకుడైన ఎలీషా దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక డిఫరెంట్ చూపిస్తాను మీకు. 4వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు ఏమంట? ఆమె ముందర ఏం చేసిందంటారు? నిలబడతా ఉందండి. అంటే ఏం కోరుకుంటుంది ఆమె? ఎలీషా దైవ సేవకుల ద్వారా మెప్పు కోరుకుంటా ఉంది. ఓహో, నన్ను మెచ్చుకోవడానికే పిలుస్తున్నాడు, ఇల్లు కట్టినందుకు, దీపం పెట్టినందుకు, మంచం పెట్టినందుకు నన్ను మెచ్చుకోవడం అని ఆమె వచ్చి నిలబడతాంది. ఇంకా మెచ్చుకో అని అర్థమైంది. చాలా మంది విశ్వాసులు ఏదో చిన్నది చేస్తే వాళ్ళు ఏం కోరుకుంటుంటారు? ఇప్పుడు నువ్వు వచ్చి కసు ఊడిచేసినావు, ఊడిస్తే నువ్వు వేరే వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తా ఉంటావు. ఎందుకు? వాళ్ళు చూడాలి కదా. ఏదైనా ఒక ఇది పెడితే, అవునా కదా, ఏదైనా ఒకటి వస్తువు ఇస్తే ఏం చెప్పాలనుకుంటుంటారు? ఫలానా వాళ్ళ ద్వారా ఆ మెప్పు పొందుతున్నారు. అయితే ఆమె ఏం చేస్తా ఉంది? నిలవబడతా ఉంది. ఇది మళ్ళా మళ్ళా చూడొచ్చును. ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే 4వ అధ్యాయంలో 27వ వచనం. కొండ మీద అతని కాళ్ళు పట్టుకుని ఇప్పుడు ఏం చేస్తా ఉంది? ఎట్లా వచ్చింది ఆ మెంటాలిటీ? కుమారుడు మరణిస్తే మన ప్రభువు మరణంలో ఉన్న వాస్తవాన్ని చూడండి. ఆమె ఆ విధంగా అయ్యేదే, కాళ్ళు పట్టుకునేదే ఆమె. మన కుమారుడైన ప్రభు మన కొరకు తన అవమానకరమైనటువంటి ఆ మరణాన్ని అనుభవిస్తూ ఉంటే మనము, అయ్యా నువ్వు అంత అవమానాన్ని భరించినావు కనుకనే నా పాపములకు క్షమాపణ. ఏమండి, ఆమె దైవజనుడి కాళ్ళు పట్టుకొని ఏమంటుందో చూద్దాం. త్వరగా ముగిద్దాం. 25వ వచనం, 28వ వచనం. ఆమె కుమారుడు కావాలి, నేను నా ఏళ్ళు వాడని అడిగినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో ఆమె ఏమంటుంది? ఏమయ్యా, నేను కుమారుని కావాలి నేను అడిగినానా? నన్ను భ్రమ పట్టద్దు నామతే చెప్పినాను కదా. మనం అడిగినామా? ప్రభా నువ్వు పరలోకాన్ని నుంచి వచ్చి మా కొరకు చనిపోండి మనం అడిగినామా? ఏమండి, మనం అడిగిన వారం కాదు. ఏమండి, నన్ను భ్రమ పెట్టవద్దని నీకు నేను చెప్పలేదా? మళ్ళా ఆ శూనేమీయురాలితో ఏం కలుగుతాంది? సంబంధం కలుగుతాంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకై చనిపోయినందుకే మనకు సంబంధం. ఒకసారి ఆ యోహాను సువార్త 12వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు. కొంతమంది గ్రీసు దేశస్తులు అన్యులు వచ్చి మీ ప్రభువుని మేము చూస్తాం అని వాళ్ళతో చెప్తే ప్రభు ఏమన్నాడు? ఊరికే నన్ను చూస్తే ఏం ప్రయోజనం ఉంది? గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నడరాదు, ఒంటిగానే ఉంటది. చచ్చిపోతే ఆ మరణంలో మనం అందరం కలుసుకుంటామయ్యా. అందరి కొరకు మనం చనిపోతున్నాను. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ప్రభుతో మనకున్న సంబంధం, నువ్వు భక్తిగా ఉన్నావా? ఆయనతో సంబంధం కలిగిన దానివిగా ఉన్నావా? ఆమె కాళ్ళు పట్టుకున్నది. అయా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పినాను, నువ్వు ఏమి? అప్పుడు ఎలీషా ఏం చేస్తున్నా అంటే గేహాజీకి చెప్పి, నువ్వు పోయి నా దండం తీసుకొని నువ్వు ఎవరికి నమస్కారం పెట్టుకోకుండా, ఎదుటి వాళ్ళకి ఎవరు నమస్కారం నీకు పెడితే ప్రతి నమస్కారం చేయకోకుండా నువ్వు పోయి ఆ బాలుడి మీద పెట్టు దండం అంటే ఆమె ఏమంటుందో చూద్దాం.
సమయాన్ని బట్టి నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. 30వ వచనం. మళ్ళీ ఆ మాట విని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడుదలని చెప్పగా ఆమెమంటుంది, అయా దండం అదంతా కాదయ్యా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు యెహోవా జీవమే నీలో ఉన్నది, నీ జీవమే నా కుమారులో ఉండాలి. అది ఆమె ఆలోచన. నాకు వద్దట్లా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడువను అని చెప్పగా దైవజనుడైన ఎలీషా ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వస్తున్నాడండి వాళ్ళ ఆ ఇంటికి. కుమారుణ్ణి మోసుకొని పోవచ్చు కదా అక్కడికి. ఒక పాఠం ప్రభు చిత్తమైతే వచ్చే వారం దాన్ని మనము ధ్యానం చేద్దాం. కనుక నీ జీవం తోడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు. ఇప్పుడు మనలో ఉన్నది ఎవరి జీవం? మెల్లిమెల్లి ఎందుకు చెప్తారమ్మా? మనలో ఉన్నది ఎవరి జీవము? ఎట్లా తెలుసు నీకు? వాక్యమే. అందుకనే జీవము గల దేవుని సంఘములో ఏడేముందంట? దేవుని జీవం. నీ జీవం నా జీవం కాదు. దేవుని జీవము కలిగిన దేవుని సంఘంలో జనుల ప్రవర్తన, నీ ప్రవర్తన ఎట్లా ఉంది? మాటి మాటికి ఆయనకు ఎదురు తన్నుతున్నావా? ఏమ్మా పలానా చోటికి రాండి ఏమంటాం మనం? నాకు పని ఉందా అంటే ఏది గొప్ప నీకు? స్వార్థ పరిచర్య గొప్పనా, నీ పని గొప్పనా? ఒకరోజు లెక్క చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. సరే, ఎలీషా వచ్చినాడు, ఏం చేస్తున్నాడో చూసి మనం ముగించుకుందామండి. 32వ వచనం. ఎలీషా ఇంట వచ్చి బాలుడు మరణమయ్యింది తన మంచం మీద పెట్టబడి ఉండటం చూసి తానే లోపలికి పోయి వారిద్దరి లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మొట్టమొదటి ఏం చేసినట? ప్రార్థన చేసి. చూడండి, ఎలీషా ముందుగా చెప్తున్నాడు. ఒక గొడ్డలు ఊడిపోయింది, ఏం చేసినాడు? కొమ్మ నరికినాడు, ఏం చేయలేదు. ఒక విధవరాలు వచ్చింది, నా ఇంట్లో అప్పులు పట్టుకునే వచ్చినారు, ఏం చేయలేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అవునండి, ఆలోచన. ప్రార్థన చేసి ఆయన ఆలోచన పొందుకుంటున్నాడండి. ప్రార్థన చేసి తన ఎక్కి ఈ పాఠం మనకేం చెప్తా ఉందంటే, ఎలీషానే చనిపోయినట్లుగా కనపడతా ఉంది అక్కడ. అర్థమవుతుందా? అంటే అర్థమేమి? ఆయనే మన పాపముల కొరకై చనిపోయినాడు, మన ప్రభువును లేపబడినాడు. మన ప్రభువు, అవునా కదా? తండ్రి వలన మృతులలో నుండి లేపబడినాడు. ఎలీషా దేవునికి సాదృశ్యంగా ఉండగా, ఆ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉండగా, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి బ్రతికించినాడండి, లేపినాడండి. ఆయన లేపగా 3వ దినమున ఆయన లేపబడెను అని రాయబడింది. లేచినాడని రాయబడిందా, లేపబడెను అని రాయబడిందా? రైట్, లేచినాడన్నది వాస్తవమే. లేపబడెను అంటే తండ్రి ద్వారా. ప్రియ సోదరుల, ముమ్మారు ఆయన పారజాచుకొని ఈ సన్నివేశం మనకేం అర్థమవుతుందంటే, రాబోయే దినాల్లో దేవాది దేవుడే మానవుడిగా పుట్టి మనందరి పాపముల కొరకై ఆయనే చనిపోతున్నాడన్న సత్యాన్ని దేవుడు 2వ రాజుల గ్రంథంలో తేటపరుస్తున్నాడు. మనం అర్థమవుతుందా అండి? తన కళ్ళు ఆ వాడి కళ్ళ మీద, తన చేతులు వాని చేతుల మీద, ఏమండి తన నోరు వాని నోరు మీద. వారి నోరు మీదనా మన నోరు మీదనా? చెప్పాలా మీరు? మన నోటి మీద. అది ఛాయ, ఇది నిజం. మనము మన పాపం. అందుకనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, అవునా? మన నోటి మీద, మన కొరకు ఆయన సంపూర్ణంగా, నేనే సిలువలో నా శరీరం కలిగే ఆయన ఆ సిలువలో మరణించి, అందుకనే నా పాపములకు క్షమాపణ. ఇప్పుడు ఆమె
తర్వాత చివరిగా చూద్దాం 37వ వచనం. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద పడి మళ్ళా ఏం చేస్తా ఉంది? కాళ్ళ మీద సాష్టాంగపడి. లేచి ఇప్పుడు ఏమైంది? ఆమె భక్తిపరురాలుగా ఉన్న ఆమె విశ్వాసరాలుగా ఉంది. మన ప్రభు మరణ పునరుద్ధానాన్ని బట్టే మనం విశ్వాసులం అండి, భక్తిపరులం కాదు. భక్తి మనం ఉన్న, కానీ కొంతమంది భక్తి కార్యాల్లోనే ఆగిపోతున్నారు. 40 రోజులు ఉపవాసము, ఇవన్నీ భక్తి కార్యాలు. ఏం కార్యాలు కాదు. నేను ఉపవాసం ఉండకపోయినా నా దేవుడు నన్ను రక్షిస్తాడన్న విశ్వాసంతో కొనసాగాలి. నీతిమంతుడు ఆచారాలతో కాదు, ఆచారాల మూలంగా కాదు, విశ్వాసం మూలంగా. కొందరు ఇళ్లలో టీవీలో సువార్త ఛానల్, ఏ ఛానల్లో ఊరికే ఉంటారు. ఏమి ఇట్లా పెట్టినారంటే ఎవరు చూడడం అంటే అది వాక్యం వస్తా ఉండాలండి. ఏం ప్రయోజనం కాదండి. అవన్నీ భక్తి మార్గాలే, ఏం మార్గాలు కాదు. అవును, దేవుని పిల్లల దగ్గరికి నీవే వెళ్ళి వాక్యాన్ని విననంత వరకు నీ జీవితంలో మార్పు రాదు. ఏదో టీవీలో చూస్తుంటే మార్పు వస్తుందంటే అది అబద్ధం. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఇక్కడ ఎలీషా తన చనిపోయిన కుమారుడి మీద ఎలాగున పారచాచుకున్నాడో మన కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి, ఒక్క మాట చూపించుకొని ముగించుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం లేఖనముల ప్రకారం అన్న మాటను చదవండి, ముగించుకుందాం. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుకుని లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములను మనం చచ్చిన వారమై ఉండగా ఆయన ఏం చేసినాడు? బ్రతికించడానికి. ఎందుకు మీరు సరిగ్గా సమానం చెప్పరు? వెంటనే మనము చనిపోయిన వారమై ఉండగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేసినాడు? చనిపోయినాడు. అందుకనే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము, అంతకుముందు మనమేమై ఉంటిమే? మనం చచ్చిపోయిన వారమై ఉంటిమి. ఆయన మన పాపముల కొరకు ఎలీషా ఏ విధంగా బిడ్డ మీద పారచాచుకున్నాడో అదే లాగుననే మన మీద ఆయన పారచాచుకొని మనల్ని ఎంత గొప్ప ధన్యత అండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, భక్తి కాదు కావాల్సింది, ఆయన మరణ పునరుద్ధానమునందు నీ విశ్వాసం విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడ్డాం. అర్థమవుతుందా అండి? భక్తి ద్వారా కాదు. ఆలోచన చేసుకుందాం ఏమై ఉన్నామో. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగాన్ని వినికిడిలో దీవించి సంఘమునకు క్షేమం అనుగ్రహించండి. నాయన, అందరినీ మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి బ్రతిమాలుకొని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.